నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలో హనుమంతుడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే హనుమాన్ సింధూరం. దీని వెనుక ఉన్న ఆకర్షణీయమైన పురాణ కథేంటి, దాన్ని తయారుచేసే విధానంలో దాగి ఉన్న సైన్సేంటి, అలాగే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 ఆశ్చర్యకరమైన నిజాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రండి. అసలీ టాపిక్లోకి వెళ్లే ముందు మనందరికీ తరచుగా వచ్చే ఒక పెద్ద డౌట్ గురించి మాట్లాడుకుందాం. గుడిలలో కనిపించే హనుమంతుని విగ్రహాలు తలనుంచి పాదాల వరకు పూర్తిగా ముదురు నారింజ రంగులో ఉండే సింధూరంతోనే ఎందుకు కప్పబడి ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రకాశవంతమైన రంగు వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది తెలుసా? అయితే ఈరోజు మన విశ్లేషణను ప్రధానంగా 3 భాగాలుగా చూద్దాం. ముందుగా సింధూరం వెనుకున్న కథ, ఆ తర్వాత అందులోని శాస్త్రీయ కారణాలు, చివరగా ఎవ్వరూ మిస్ కాకూడని ఒక 5 ముఖ్యమైన నిజాలు. సరే, ముందుగా మొదటి భాగం సింధూరం వెనుక ఉన్న కథ. ఈ ప్రాచీన సంప్రదాయం అసలు ఎక్కడ మొదలైందంటే రామాయణంలో జరిగిన ఒక చాలా అందమైన, స్వచ్ఛమైన సంఘటనతో. కథలోకి వెళితే ఒకరోజు సీతాదేవి తన పాపిటలో సింధూరం పెట్టుకుంటుండగా హనుమంతుడు చూస్తాడు. ఎంతో అమాయకంగా తల్లీ, ఎందుకొలా పెట్టుకుంటున్నారు అని అడిగాట. అప్పుడు సీతమ్మ శ్రీరాముని దీర్ఘాయువు, శ్రేయస్సు కోసమే ఈ సింధూరాన్ని ధరిస్తున్నాను నాయనా అని బదులిచ్చింది. ఆ చిన్న సమాధానం మన హనుమంతుని మనసులో ఒక అద్భుతమైన, అతిపెద్ద ఆలోచనకు దారితీసింది. ఇక్కడే మనం ఒక అద్భుతమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాముని శ్రేయస్సు కోసం సీతమ్మ కేవలం ఒక చిన్న చిటికెడు సింధూరాన్ని మాత్రమే పెట్టుకుంది. కాని హనుమంతుడు ఏకంగా రాముణ్ణే అమరుడిగా మార్చేయాలనే ఉద్దేశంతో తన దేహమంతా సింధూరాన్ని పూసుకున్నాడు. ఆలోచించండి, ఆయన నిస్వార్థమైన భక్తికి, ప్రేమకు ఆ నారింజరంగు శరీరం ఎంత గొప్ప నిదర్శనమో కదా! హనుమంతుని ఈ అమాయకమైన, స్వచ్ఛమైన భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో మురిసిపోయాడు. అప్పుడే ఒక గొప్ప వరాన్ని కూడా ప్రసాదించాడు. అదేంటంటే భవిష్యత్తులో ఎవరైతే హనుమంతుణ్ణి సింధూరంతో పూజిస్తారో ఆ భక్తుల కష్టాలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయని అనుగ్రహించాడు. చూశారా, అప్పటినుంచే ఈ పవిత్రమైన సింధూరానికి, మన హనుమంతుడికి విడదీయరాని బంధమేర్పడిపోయింది. ఇక మనం రెండవ భాగమైన శాస్త్రీయ కారణాల వైపు వెళ్దాం. ఈ సంప్రదాయం వెనుక కేవలం పురాణ కథ మాత్రమే లేదు సుమా, ఎంతో పక్కాగా పనిచేసే ప్రాక్టికల్ సైన్స్ కూడా ఉంది. అసలు ఈ సాంప్రదాయ సింధూరాన్ని ఎలా తయారుచేస్తారో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇది పక్కాగా మన ప్రాచీన సహజ రసాయన శాస్త్రం, అంటే న్యాచురల్ కెమిస్ట్రీ అన్నమాట. స్వచ్ఛమైన పసుపుకి కొద్దిగా సున్నం కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ సున్నంలో ఉండే ఆల్కలైన్ నేచర్, అంటే క్షారగుణం వల్ల ఒక న్యాచురల్ కెమికల్ రియాక్షన్ జరిగి ఆ అద్భుతమైన ముదురు నారింజ రంగు పుట్టుకొస్తుంది. మన పూర్వీకుల విజ్ఞానానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అయితే ఇది కేవలం రంగు కోసం మాత్రమే కాదు, దీని వెనుక అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఈ పసుపులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయని మనందరికీ తెలుసు. దానికి సున్నం తోడైనప్పుడు ఈ మిశ్రమం చర్మంపై ఉన్న గాయాలను చాలా వేగంగా మాన్పుతుంది. అంతేకాదు, చుట్టుపక్కల ఉండే నెగిటివ్ ఎనర్జీని పారద్రోళ్డానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని చారిత్రాత్మకంగా కూడా రుజువైంది. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో ఆఖరి భాగానికి వచ్చేద్దాం. అదేంటంటే ఈ టాపిక్కి సంబంధించి ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన నిజాలు. అవేంటో టకటగా చూద్దాం. ముందుగా నిజం నంబర్ 1. హనుమంతుడికి సింధూరాన్ని ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో సమర్పిస్తారో వారి జీవితంలో వచ్చే ఎలాంటి అడ్డంకులైనా సరే ఇట్టే తొలగిపోతాయి. వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే ఇది సాక్షాత్తూ శ్రీరాముడు ఇచ్చిన వరం. శ్రీరాముని రక్షణ కవచం మనకి దొరకడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఇకపోతే నిజం నంబర్ 2. ఇది మనకు ఆస్ట్రాలజీ పరంగా, అంటే గ్రహాల పరంగా లభించే ఒక అద్భుతమైన రక్షణ కవచం గురించి. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు ఆ శనిదేవుడికే తీవ్రమైన గాయాలైనప్పుడు మన హనుమంతుడు స్వయంగా నూనె రాసి ఆ గాయాలను మాన్పడాట. దానికి కృతజ్ఞతగా హనుమద్భక్తులను ఎన్నటికీ తన ప్రభావంతో ఇబ్బంది పెట్టనని శనిదేవుడు వాగ్దానం చేశాడు. హనుమంతుని సేవాగుణం ఏకంగా భక్తులందరికీ ఒక శాశ్వతమైన జ్యోతిష్య కవచంగా మారిపోవడం నిజంగా గ్రేట్ కదా! అలాగే మూడవ నిజమేంటో చూద్దాం. అసలు ఈ ముదురు నారింజ రంగు వెనుక ఉన్న సైకలాజికల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం అలంకారం కోసం పూసిన రంగు కాదు,
హనుమంతునిలో ఉండే అపారమైన బలానికి, పర్వతాన్నే ఎత్తగల ధైర్యానికి మరియు భయంలేని తత్వానికి ఇది భౌతిక రూపం. ఒక్క మాటలో చెప్పాలంటే, తెల్లవారుజామున ఉదయించే సూర్యునిలో ఎంత అపరిమితమైన శక్తి ఉంటుందో ఈ సింధూరం రంగు కూడా ఆ తేజస్సునే బలంగా సూచిస్తుంది. ఇప్పుడు 4వ నిజం. సీతమ్మ మాట విని హనుమంతుడు తన దేహమంతా సింధూరాన్ని ధరించాడు చూశారు. ఖచ్చితంగా ఆ రోజే ఆయనకు బజరంగ బలి అనే గొప్ప పురాణనామం వచ్చింది. బజరంగంటే వజ్రంలాంటి బలమైన, అలాగే ప్రకాశించే నారింజరంగు దేహం కలవాడు అనే అర్థం. ఆ ఒక్క క్షణం ఆయన భక్తిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పేరు ద్వారా సజీవ సాక్ష్యంగా నిలబెట్టింది. ఇక 5వ మరియు ఆఖరి నిజం ఏంటో తెలుసుకుందాం. గుడులలో మనం చూసే ఆధునిక పూజా విధానం వెనుక ఎంత గొప్ప బ్యాలెన్స్ ఉందో ఇక్కడ గమనించాలి. దేవుడికి మనం సమర్పించే సింధూరం అనేది స్వచ్ఛమైన భక్తికి, నిస్వార్థమైన ప్రేమకు ప్రతీక అయితే, దానికి కలిపే నూనె అనేది పవిత్రతకు, జీవితానికి ఇంధనంగా పనిచేసే శక్తికి ప్రతీక. ఈ రెండింటినీ కలిపి సమర్పించడం ద్వారానే ఒక పరిపూర్ణమైన, సమతుల్యమైన ఆరాధనా విధానం ఏర్పడుతుంది. ఇది అస్సలు మర్చిపోకండి. సో, ఇవన్నీ చూశాక మీకేమర్థమైంది? మన పురాతన సంప్రదాయాలు అంటే ఏదో గుడ్డి నమ్మకాలు కావు. వాటిలో నిస్వార్థ భక్తిని మరియు ఆచరణాత్మక విజ్ఞాన శాస్త్రాన్ని ఎంత అద్భుతంగా మేళవించారో ఈ విశ్లేషణ ద్వారా స్పష్టమైంది గదో. ఈ ప్రాక్టికల్ సైన్స్ను, దాని వెనుకున్న భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం పాటిస్తున్న ఏ సంప్రదాయమైనా సరే మరింత శక్తివంతంగా మారుతుంది కదా. ఇదే ఆలోచనతో ఇవాల్టి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.